ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి బకాయిలు అనేవి విడుదల చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇందులో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్ లో రిలీజ్ చేస్తారా, లేదంటే జాయింట్ అకౌంట్ లో రిలీజ్ చేస్తారా, లేదంటే కాలేజ్ అకౌంట్ లో రిలీజ్ చేస్తారని. అలాగే మరొక డౌట్ ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో భాగంగా విడుదల చేసే అమౌంట్ లో వసతి దీవెన అమౌంట్ కూడా ఉంటుందా అని. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు, కానీ నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఈ వీడియోకి లైకులు కూడా చాలా ముఖ్యమే, కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ఎవరి అకౌంట్ రిలీజ్ చేస్తారో చూసినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కి సంబంధించి మొత్తం కలిపి 788 కోట్ల బకాయిలను అయితే విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది కలిపారు. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్ లో అయితే పడుతుంది. అలా ఎందుకు పడుతుందంటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి స్టూడెంట్ అకౌంట్ లోనే ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది, కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధానాన్ని అయితే ఫాలో అవుతుంది. అంటే ఈ బకాయిల అమౌంట్ అనేది ఎస్సీ విద్యార్థులకు మాత్రం స్టూడెంట్ అకౌంట్ లో పడుతుంది, మిగిలిన క్యాస్ట్ విద్యార్థులందరికీ కూడా కాలేజ్ అకౌంట్ లో పడుతుంది. అంటే ఇక్కడ మిగిలిన క్యాస్ట్ విద్యార్థులందరికీ కూడా కాలేజ్ అకౌంట్ లో పడుతుందని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కాలేజీలకి రిలీఫ్ ఇవ్వడానికి, అంటే కాలేజీలు విద్యార్థులను ఒత్తిడి చేయకుండా కాలేజీలకి కొంత అమౌంట్ అనేది ముందు రిలీజ్ చేసేస్తున్నారు. అది ఏ విద్యా సంవత్సరానికి సంబంధించి అనేది అయితే మనకైతే తెలియదు. ఇక్కడ కాలేజీల నుంచి ప్రెజర్ రాకుండా ఉండడం కోసమే అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు, కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేసే అమౌంట్ అనేది కాలేజ్ అకౌంట్ కి అయితే రిలీజ్ చేస్తారు. కేవలం ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం స్టూడెంట్ అకౌంట్ కి అయితే ఈ బకాయిల అమౌంట్ అనేది పడుతుంది. ఇక వసతి దీవెన అమౌంట్ కూడా రిలీజ్ చేస్తారా లేదా చూసినట్లయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ తో కలిపే ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి చూసినట్లయితే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి స్టేట్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన వసతి దీవెనకి సంబంధించి అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లో ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారికి రావాల్సిన మెయింటెనెన్స్ ఛార్జెస్, అంటే దాన్నే వసతి దీవెన కింద అయితే గత ప్రభుత్వం పేరైతే మార్చింది కదా. ఇక్కడ ఎస్సీ విద్యార్థులకి వసతి దీవెన అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది, అది కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా రావాల్సింది. ఇక రిమైనింగ్ క్యాస్ట్ విద్యార్థులందరికీ కూడా మేబీ అమౌంట్ అనేది రాదు. ఆ మిగిలిన క్యాస్ట్ విద్యార్థులందరికీ కూడా అమౌంట్ అనేది ఎప్పుడు రావచ్చు అంటే ఈ వసతి దీవెనకి సంబంధించి త్వరలో పెండింగ్ బకాయిలు రిలీజ్ చేసేటప్పుడు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తారు. వసతి దీవెనకి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది. అంటే ప్రస్తుతానికి వసతి దీవెన అమౌంట్ అనేది వస్తాయి కనుక కేవలం ఎస్సీకి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే రావచ్చు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం తప్పకుండా మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీని అయితే ఇస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఎస్సీ విద్యార్థులకు నేను చెప్పినట్టుగా స్టూడెంట్ అకౌంట్ లోనే అమౌంట్ పడితే ఆ విద్యార్థి వచ్చేసి కాలేజీకి ఎంత అమౌంట్ కట్టాలి అన్న డౌట్ అయితే రావచ్చు. అలాంటి క్లారిటీ అనేది ఇవ్వడం కోసం తప్పకుండా ఏపీ ప్రభుత్వం పూర్తి క్లారిటీని అయితే ఇస్తూ, అంటే మన విద్యార్థులకు ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేస్తుంది. మీరైతే టెన్షన్ పడకండి.